ఇటీవల విడుదలైన కోర్టు సినిమాతో పోక్సో చట్టం ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యింది. ఈ చట్టం కింద కేసులు పెడితే 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అసలు పోక్సో అంటే ఏమిటి, ఈ కేసు ఎందుకు పెడతారనేది చూద్దాం. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల ప్రవర్తనలకు వ్యతిరేకంగా కఠిన శిక్షలు విధించడం ఈ చట్టం ఉద్దేశం. గతంలో చిన్నారులపై లైంగిక దాడులకు పాటుపడితే వేసే శిక్షలు నామమాత్రంగా ఉండేది. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం రావాలని పోరాటాలు చేయడంతో నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 2019లో మోడీ సర్కార్ ఈ చట్టంలో మరిన్ని కఠిన నిబంధనలు చేర్చింది. ఈ చట్టం కింద ఏ నేరాలు వస్తాయో ఒకసారి చూద్దాం. ముందుగా పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే చిన్నారుల ప్రైవేట్ పార్ట్స్ లేదా మరేదైనా శరీర భాగాన్ని తప్పుడు ఉద్దేశంతో తాకడం, ఏదైనా వస్తువును పిల్లల శరీర భాగంలోకి చొప్పించినా లేదా తమతో కానీ ఇతరులతో కానీ అలా చేయాలని పిల్లలకు చెప్పినా అది నేరం. నెంబర్ 2 సెక్సువల్ అసాల్ట్. ఏ వ్యక్తి అయినా పిల్లలను లైంగిక ఉద్దేశంతో తాకినా లేదా పిల్లలను తాకమని సూచించినా అది నేరం. నెంబర్ 3 సెక్సువల్ హెరాస్మెంట్. లైంగిక పరమైన వ్యాఖ్యలు చేయడం, అటువంటి సంకేతాలు చూపడం, వెంటపడటం, శరీర అవయవాలు అసభ్యంగా చూపించడం. నెంబర్ 4 చిన్న పిల్లల పోర్నోగ్రఫీ. పిల్లలు ఉన్న పోర్నోగ్రఫీ చూసినా నేరమే. ఈ చట్టం కింద ఈ విధంగా పిల్లలతో ఎవరైనా సరే అసభ్యంగా ప్రవర్తించినా, ఏమాత్రం అమర్యాదగా వ్యవహరించినా కూడా ఈ చట్టం కింద కేసులు నమోదు చేసి శిక్ష వేసే అవకాశం ఉంటుంది. లైంగిక వేధింపులకు పాల్పడితే 3 సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు, మరియు అదే విధంగా జరిమానా కూడా ఉంటుంది. లైంగిక దాడికి పాల్పడితే 3 నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష మరియు జరిమానా ఉంటుంది. హింసించి లైంగిక దాడికి పాల్పడితే 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష ఉంటుంది. బాలుడు లేదా బాలికపై అత్యాచారం చేస్తే కనీసం 20 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం ఉంది. బాలుడు లేదా బాలికను పోర్నోగ్రఫీకి ఉపయోగించితే మొదటిసారి 5 నుంచి 7 సంవత్సరాల జైలు, ఇంకొకసారి కూడా ఇదే తప్పును చేస్తే అప్పుడు 7 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. 2019లో ఈ చట్టాన్ని సవరించి పెనెట్రేటివ్ నేరానికి శిక్షను 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. ఒకవేళ బాధితులు 16 ఏళ్లలోపు అయితే 10 ఏళ్లకు బదులు 20 ఏళ్లు శిక్ష విధించేలాగా, అలాగే యావజ్జీవ ఖైదు, మరణ శిక్షను కూడా విధించేలాగా ఈ చట్టంలో మార్పులు చేశారు. ఈ కేసులను వేగంగా పరిష్కరించేందుకు స్పెషల్ పోక్సో కోర్ట్స్ ఏర్పాటు చేశారు. బాధితుల పేర్లు రహస్యంగా ఉంచబడతాయి. కేసు దర్యాప్తు, కోర్టులో విచారణ సమయంలో పిల్లలకు ఇబ్బంది కలగని విధంగా చట్టంలో చర్యలు తీసుకున్నారు. దీనికోసం 1098 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పోక్సో కేసును పోలీసు అధికారులు 24 గంటల్లోగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి నివేదించాలి. 18 సంవత్సరాల లోపు వారికి ఈ చట్టం రక్షణ కవచంలా ఉంటుంది. కానీ కొంతమంది తప్పుడు కేసులు పెట్టి కూడా ఈ చట్టాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. పోక్సో కేసు కఠినమైనది కావడంతో కొంతమంది తప్పుడు కేసులు పెట్టడం వల్ల అమాయకులు జైళ్లలో మగ్గుతున్నారు. నిజంగా తప్పు చేసిన వారి పట్ల మాత్రం ఈ చట్టం కఠినంగా వ్యవహరించమని చెప్తుంది.